యశోధర్ వాళ్ళ అమ్మాయి అయితే పద్మావతితో ఇలా అంటూ ఉంటుంది. యశోధర్ ఎన్ని రోజులు బతకడు అమ్మ, చనిపోతాడు అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే పద్మావతి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పద్మావతి అలా షాక్ అయ్యి చూస్తుండగా యశోధర్ ఫోటో అయితే కబోర్డ్లో నుంచి అయితే పడిపోయి పగిలిపోతూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక పద్మావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి బయటనున్న విక్కీ దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ విక్కీతో అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో యశోధర్ అయితే అటుగా వస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి విక్కీని హగ్ చేసుకోవడం చూసి ఏంటి వాళ్ళిద్దరు పద్మావతి విక్కీలా ఉన్నారని అయితే యశోధర్ పరాగ్గా చూసి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళి పద్మావతి అయితే విక్కీని హగ్ చేసుకుని ఇక యశోధర్ గురించి అయితే చెప్పబోతూ ఉంటుంది. ఇక యశోధర్ అయితే పద్మావతి విక్కీని చూసి అది అవునా అలా కాదా అని చెప్పేసి అయితే అలాగా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అలా స్పీడ్గా వెళ్ళి గేర్ అయితే మార్చుతూ ఉంటాడు. పద్మావతి అయితే విక్కీకి యశోధర్ గురించి అయితే చెప్తూ ఉంటుంది. అది చెప్పి విక్కీ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక యశోధర్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు.